సో హాయ్ అండి. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సో సార్. మీ పేరు? నా పేరు కవిత గనగొని, ఎక్కడి నుంచి? కరీంనగర్ నుంచి సార్. కరీంనగర్ నుంచి. సో మీ ఇంట్రొడక్షన్ ఏంటి? మీ జర్నీ ఏంటి? ఎట్లా స్టార్ట్ చేశారు? నా పేరు కవిత గనగొని, కరీంనగర్ నుంచి. నేను జూలై బ్యాచ్ ఏఐ తెలుగులో నేర్పిస్తున్నారు అని గంప నాగేశ్వరరావు సార్ స్టేటస్ చూసి ఏఐ క్లాస్లో జాయిన్ అయ్యాను. 1 మంత్ కోర్సు, 30 డేస్ కోర్స్ అని చెప్పారు. 30 డేస్ కోర్స్లో ఏఐ నేర్చుకొని లేటెస్ట్ టెక్నాలజీ నేను ఏం చేయగలుగుతాను, నా కెరియర్ ఎలా ఉంటుంది, అసలు నాకు ఇంగ్లీష్ రాదు, నేను హౌస్ వైఫ్ని, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంగ్లీష్ రావాలి, ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండాలి, సాఫ్ట్వేర్ సైడ్ ఉండాలి, ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉండే నాకు కూడా. బట్ 10 డేస్ క్లాస్ విన్న తర్వాత నేను చేయగలుగుతా. ఫస్ట్ ఏంటంటే నేను సాంగ్స్తో స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ సార్ నిఖిల్ గుండా సార్ ఫస్ట్ సాంగ్స్ క్రియేట్ చేయడం చూపించారు. ఫస్ట్ నేను బర్త్డే సాంగ్స్ క్రియేట్ చేసి ఇచ్చాను మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ. మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఒకటి విత్ వీడియో, ఆడియో కాకుండా విత్ వీడియో, వాళ్ళ ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేసి వీడియో చేసి పంపించాను. ఎవరు బర్త్డే ఉంటే వాళ్ళకి ఫ్రీగా చేసి పంపించాను. నా సరౌండింగ్స్ ఎవరు బర్త్డే ఉంటే వాళ్ళది. నెక్స్ట్ వాళ్ళే రిఫర్ చేశారు నాకు. ఒక సాంగ్స్కి 600, ఒక సాంగ్కి 600, 700, అట్లా 1000 వరకు. యానివర్సరీ అయితే 2000 వరకు, 1500 వరకు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, పిల్లల ఫొటోస్ అన్నీ పెట్టి ఇలా నాకు రిఫర్ చేయడం, ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ బయట నుంచి రిఫర్ చేయడం, అలా నేను ఓన్గా స్టార్ట్ చేశాను వర్క్. అండ్ ఏఐ క్లాస్లో నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది నేను ఎందుకు చెప్పొద్దు, నాలాంటి మహిళలందరికీ నేను నేర్చుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు, చేయగలుగుతారు, నేను కూడా ఏఐ క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి బిగినర్స్ హబ్ అని పెట్టాను. ఎంత మంచి రెస్పాన్స్ అంటే అసలు ఒక్కొక్కరు సాఫ్ట్వేర్స్ ఉన్నారు నా స్టూడెంట్స్, అమెరికా నుండి జాయిన్ అయ్యారు. ఆన్లైన్లో జూమ్లో అమెరికా నుండి కూడా జాయిన్ అయ్యారు. నేను చదివింది ఇంటర్మీడియట్ సార్, నా స్టూడెంట్స్ వచ్చేసి సాఫ్ట్వేర్స్ ఉన్నారు. బీటెక్ చేసిన వాళ్ళు, డబుల్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను అది మొదటి అచీవ్మెంట్గా ఫీల్ అయ్యాను. అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఏడ్చుకుంటూ, వాళ్ళు ఇంతవరకు మాకు గుర్తింపు లేదు. ఒక మేడం, పద్మ మేడం అని, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మంత్లీ 2 lakhs సంపాదిస్తుంది. నా దగ్గర స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం, డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది అని జాయిన్ అయింది. సాఫ్ట్వేర్ అయినా కానీ ఆమెకి ఏ మీద అవగాహన లేదు. నా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒక రోజు మార్నింగ్ 5 o'clockకి కాల్ చేసి ఏడ్చేస్తుంది చాలా. అసలు ఎందుకు ఏడుస్తున్నారు మేడం అంటే ఇలా చెప్పింది, నాకు ఇంతవరకు ఎక్కడ గుర్తింపు లేదు. ఎవరైతే వాళ్ళ CEO అమెరికా వాళ్ళది, తెలుగు రాదు, తినేంటంటే వాళ్ళ స్టాఫ్ అందరి పైన, వాళ్ళ కంపెనీ పైన సాంగ్ క్రియేట్ చేసి పెట్టింది వాళ్ళ ఈవెంట్లో. నేను నేర్పించిన తర్వాత నా స్టూడెంట్ ఆ సాంగ్ విన్న తర్వాత వాళ్ళ CEO చాలా ఎగ్జైట్మెంట్ అయ్యి, తన పేరు కూడా తెలియదు అప్పటి వరకు, తనని పిలిచేసి తన నంబర్ తీసుకొని ఫీడ్ చేసుకొని చాలా అప్రిషియేట్ చేసిండంట. ఆ రోజంతా నైట్ అంతా నిద్రపోలేదు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నాకు కాల్ చేసి అసలు నార్మల్గా అసలు చాలా ఏడ్చింది. అంటే తను ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది. అంటే నా స్టూడెంట్స్, నేను అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి నాకు ఇంత మంచి అప్రిషియేషన్స్, అండ్ వాళ్ళకి, నా స్టూడెంట్స్కి అప్రిషియేషన్స్ వస్తున్నాయి అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకో సక్సెస్ స్టోరీ ఏంటంటే, ఒకసారి సార్ అంటే నల్గొండ వాళ్ళది, వాళ్ళ బాబు 4 years, 1 year వరకు బాగానే ఉన్నారు. 1 year తర్వాత అసలు లేచి నడవలేకుండా, అమ్మ అని పిలవలేకుండా అట్లా బెడ్ హాస్పిటలైజ్ అయిపోయారు. అప్పటిది ఏదైతే 1 year నడిచినప్పటిది, అమ్మ అని పిలిచినప్పటి ఫోటో ఏదైతే ఉందో, ఆ ఫోటోతో నా క్లాస్ తర్వాత ఫోటోతో క్రియేట్ చేశారనమాట. అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా, డాడీ ఎలా ఉన్నావా అని ఆ సార్ క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్కి పంపించిన తర్వాత వాళ్ళ వైఫ్ చాలా ఎమోషనల్ అయ్యి, నా కొడుకు నిజంగానే వచ్చి మాట్లాడుతున్నాడు నా దగ్గర అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా ఏడ్చేసారు సార్. అది నాకు రెండో అచీవ్మెంట్లు. అంటే ఇలా నేను చెప్పగలను, నాకు కూడా కాన్ఫిడెంట్ వచ్చింది. తెలుగులో కూడా నేను ఏఐ నేర్చుకొని చెప్పగలను. అండ్ ఇప్పుడు ఏంటంటే, నేను ఏఐతో స్టార్టప్స్ ఎవరైతే చేస్తున్నారో, కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఏ బిజినెస్ అయినా పర్లేదు, వాళ్ళకి నేను ఏఐతో అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేసి ఇస్తున్నాను, అండ్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఇస్తున్నాను. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంగ్లీష్తో సంబంధం లేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా సంపాదిస్తున్నాను. విత్ ఇన్ 2 monthsలో 2,50,000 సంపాదించాను సార్. జీరో ఇన్వెస్ట్మెంట్, అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాను. అంటే వాళ్ళు ఎవరైతే వెబ్సైట్ కావాలని, అడ్వర్టైజ్మెంట్ కావాలని అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు
తీసుకుంటున్నాను. ప్రో ఉంటుంది సార్ దాంట్లో. అంటే ప్రతి మహిళ వాళ్ళకు ఒక ఫ్యాషన్ ఉంటుంది, ఒక గుర్తింపు అనేది ఉంటుంది. వంటింటికి అంకితం కాకుండా నాకేం రాదు, నేనేం సాధించలేను, నేనేం చేయలేను అనుకునే వాళ్ళందరికీ నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. ఏంటంటే ప్రతి వాళ్ళ లోపల ఒక టాలెంట్ ఉంటుంది, కంపల్సరీ ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. అది వంటైనా కూడా స్కిల్లే కదా. ఉంటుంది, బట్ వంటింటికే పరిమితం అవుతుంది. ఇలా ఇక్కడ వరకు రాలేం కదా సార్. కాబట్టి ప్రతి స్కిల్ ఏం స్కిల్ ఉందనేది గుర్తించి ఒక అడుగు ముందుకేస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధిస్తారు. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఏ మీద వర్క్ చేస్తున్నారు మొత్తం? నేను ఫైనల్గా ఏఐ మీద వర్క్ చేస్తున్నాను. నిఖిల్ గుండా సార్కి నేను సదా రుణపడి ఉంటాను. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మ మనకు జన్మ మాత్రమే ఇస్తుంది, గురువు మరో జన్మిస్తారు. ఇప్పుడు ఇది మాకు మరో జన్మ. అంటే నిఖిల్ గుండా సార్ తెలుగులో ఏఐ నేర్పించి మమ్మల్ని ఇలా గుర్తించి ఇంత స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఈ అవార్డు ఇచ్చినందుకు మేము అంటే ఒక గుర్తింపు, గౌరవం. ఏ నేర్చుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత రెస్పెక్ట్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అసలు ఏం భయపడకుండా నేర్చుకొని ముందడుగు వేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.